UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అవుతుందని ఆలోచించి నెక్స్ట్ డే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కొంచెం అందరు ఫ్రెండ్స్తో కానీ కొంచెం మా ఫ్యాన్స్తో కానీ వెళ్ళి సపోర్టింగ్గా తనకు అగెనిస్ట్ కేసు పెట్టడం జరిగింది. మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది. సో అని తను ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను, లావణితో రిలేషన్ ఉన్నా, నేను తప్పు చేశాను. ఏదైతే ఎవరైతే ఒక పర్సన్ తను ఒక టీనేజ్ అంటే ఎదుగుతున్న తరుణంలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. నాకు షార్ట్ ఫిల్మ్ టైంలో లావణ్య హెల్ప్ చేసింది, మేము రిలేషన్లో ఉన్నాము. అదే భాగంగా రిలేషన్లో ఉంటూనే తను ఒక మస్తన్ సాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, తనకు డ్రగ్స్కి అలవాటైంది. సో ఇట్లాంటి డ్రగ్స్కి అలవాటైన అమ్మాయిని నేను యాక్సెప్ట్ చేసి జీవితాంతం నా దగ్గర పెట్టుకుంటే నా కెరీర్ పైన ఇంపాక్ట్ పడుతుందనే ఆలోచనతోటి తన ఫ్లాట్లో లావణ్యని పెట్టి తన ఫ్లాట్ తను వదిలేసి వెళ్ళిపోయాడండి. సో ఇక్కడ మన రాష్ట్రం ఎంత మంచోడు చూడొచ్చు. తను ఒక డ్రగ్స్కి అలవాటు అయ్యి వేరే పర్సన్తో నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు చీపో అని చెప్పి నిన్ను మెడబట్టి బయటకు ఎంటేస్తారు ఎవరైనా. వాళ్ళు పెళ్లి అవ్వలేదు, రిలేషన్లో ఉన్నారు, అయినా కూడా అబార్షన్ విషయం కూడా వచ్చింది. మరి అబార్షన్ అయిందంటది, తనకేమైంది? అబార్షన్ అయిందంటది, నాకు ఆల్రెడీ 2 అబ్బాయిలు ఉన్నారు, స్కూల్లో చదువుతున్నారని చెప్తుంది. అమ్మాయికి ఏం చెప్పేసరి తను ఒక నార్మల్ పర్సన్. సో సెలబ్రిటీ పైన వేయాలంటే మనం ఏదైనా వేయచ్చు. ఎవరికైనా ఇప్పుడు ఒక నింద మోపాలంటే ఆడవాళ్ళ వల్లనే అవుతుంది ఏదైనా. సో తను నింద మోపింది, ఏమి నాకు ప్రెగ్నెన్సీ అయిందని చెప్పి. ప్రూఫ్స్ ఉంటే చూపేమనండి, ప్రూఫ్స్ లేవు కదా. ఈవెన్ నాకు పెళ్లి అయింది రాజ్ తరుణ్తో అని చెప్తుంది. పెళ్లి అయ్యేటప్పుడు మేము ఇద్దరే ఉన్నామని చెప్తుంది. పంతులు లేకుండా పెళ్లి చేసుకున్నారా వీళ్ళు? ఎట్లా సెల్ఫీ అయినా దిగాలి కదా. సో ఆ ఎవిడెన్స్ అనేది ఏం లేకుండా మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ నాకు పెళ్లి అయిపోయింది, నాకు ప్రెగ్నెన్సీ ఇప్పించిండు, నాకు అబార్షన్ చేయించిండు, ఇట్లాంటివన్నీ ఫాల్స్ ఎలిగేషన్ చేస్తుంది లావణ్య. రోజుకు ఒక ఆడియో లీక్ అనేది బయటకు వస్తుంది. ఇటువైపు లావణ్య అయినా కానీ, లేదంటే ఇటువైపు శేఖర్ భాష గారు అని చెప్పని. శేఖర్ భాష గారు కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా కొంచెం ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ కన్నా ఎక్కువ ఇప్పుడు శేఖర్ భాష గారు వైరల్ అవడం కూడా జరుగుతుంది ఈ ఇష్యూలో వచ్చేటప్పటికి. యాక్చువల్గా ఇది రాజ్ తరుణ్ ఇష్యూనా లేదా శేఖర్ భాష ఇష్యూనా అన్న విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ ఈ లీక్ చేస్తున్న ఆడియోల సంగతి ఏంటి? అవి నిజంగానే ఒరిజినల్ ఆడియోస్ అని చెప్పని అనుకోవాలా? యాక్చువల్ ఏంటంటే మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే ఈ కేసుని రాజ్ తరుణ్ గారి కంటే శేఖర్ భాష గారు చాలా అంటే ఎక్కువ పట్టుకున్నాడు దాన్ని. సో నేను ఇంత హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి తను మీద రాజ్ తరుణ్ మీద కాకుండా తను కొంచెం డైవర్ట్ చేసినట్టు శేఖర్ భాష చాలా హెల్ప్ చేసిండు రాజ్ తరుణ్ గారికి. ఎందుకంటే ఈ ప్రతి ఎవిడెన్స్ అనేది కొంచెం తను ఒక ఫేమ్ ఉన్న యూట్యూబర్ కాబట్టి కొంచెం అంటే ప్రతిదీ సర్చింగ్ చేసిండు. ప్రతిదీ సెర్చ్ చేయడం వల్ల కొంచెం ఆయనకి ఎవిడెన్స్ వచ్చినాయి. సో ఏంటంటే మస్తాన్ సాయి అతని దగ్గర కొంచెం వీళ్ళు ఉదయ్ వాళ్ళ దగ్గర నుండి కొంచెం ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది. సో అట్లాగా శేఖర్ భాష అనేది ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే చాలా వరకు శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఆయన జీవితాంతం రాజ్ తరుణ్ భయ్య మర్చిపోడు, మేము కూడా మర్చిపోమని చెప్పొచ్చు శేఖర్ భాష గారిని. ఓకే, కానీ లావణ్య ఒకటే మాట చెప్తుంది, నాకు రాజ్ తరుణే కావాలి, తననే పెళ్లి చేసుకుంటానని అని చెప్పని అడుగుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకుంటా అని చెప్పని అంటుంది, తనే కావాలని చెప్పని అంటుంది. మరి దానిపైన రాజ్ తరుణ్ ఎట్లా ఫీల్ అవుతున్నాడు? లేదండి, స్టార్టింగ్ లో తనకు అంటే ఏం ఎలిగేషన్ మోపాలని తెలియక నేను రాజ్ తరుణ్ అంటే ఎఫ్ఐఆర్ లో ఉన్నాం, రిలేషన్ లో ఉన్నాం, నాకు రాజ్ తరుణ్ కావాలని చెప్పి 1 month బ్యాక్ అన్నది. ఇప్పుడు రాజ్ తరుణ్ నాకు వద్దు, నేను రాజ్ తరుణ్ పైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన షార్ట్ ఫిల్మ్ టైం నుండి మన హీరో అయ్యే వరకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఒక 70 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన, మేము ఇద్దరం కలిసి కొన్నాం కోకపేటలో ఫ్లాట్, ఆ ఫ్లాట్ కావాలి, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన 70 lakhs అని డిమాండ్ చేస్తుంది. సో ఎందుకు తను బేసిక్ గా తను డిమాండ్ చేసేది డబ్బు. సో లావణ్య కావాల్సింది డబ్బు కావాలి. సో ఫైనాన్షియల్ గా తను ఎదగడానికి రాజ్ తరుణ్ పైన ఒక సెలబ్రిటీ కదా, మస్తాన్ సాయి అనే అతని మీద ఆల్రెడీ కేసు వేసింది. అది తను ఒక నార్మల్ పర్సన్ కూడా తను ఇవ్వలేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు, అదే వదిలేసింది. సో ఈ కొంచెం నార్మల్ పర్సన్ అయితే అయిపోవు, సెలబ్రిటీ కదా, హీరో కాబట్టి తను బయటికి వచ్చి మాట్లాడితే తన జీవితం ఎక్కడో అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి తను మీడియా ముందుకు రావట్లేదు. సో అది చేతగానితనంగా తీసుకొని రాజ్ తరుణ్కి క్యారెక్టర్ పైన ఇప్పుడు దెబ్బ పడుతుంది. ఎందుకంటే రాజ్ తరుణ్కి మ్యాటర్ లేదు. ఇప్పుడు ఒక మూవీ వస్తుందండి భలే ఉన్నాడు అని చెప్పి, ఆ మూవీ డైరెక్టర్ గారు ఎలా చెప్తే ఎలా డిజైన్ చేసుకుంటే సో అలా మనం ఆ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయ్యాలి. సో కొంచెం డిఫరెంట్ జోనర్ అది. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీలు రావడం కూడా ఇక్కడ కొంచెం ఇవి కూడా క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ ఏమో పురుషోత్తముడు అని చెప్పని వచ్చింది. అక్కడ మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఏదైతే ఇష్యూ స్టార్ట్ అయిందో ఆ టైంలోనే ఇది కొంచెం
రిలీజ్ అవడం కూడా జరిగింది. అవునండి. నేను చాలా ఇన్నోసెంట్ బాయ్ అది ఇది అని చెప్పని దాని గురించి చెప్పడం, మంచి పురుషులందరూ ఉత్తముడు అని చెప్పని అంటే విధంగా చెప్పుకోవడం కూడా అవునండి. జరిగింది. అవును. నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ చాప్టర్కి వచ్చేటప్పటికి అంటే తిరగబడరా స్వామి అని చెప్పని వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఉందో ఇష్యూ ఇంకా ముదిరిపోతుంది, నువ్వు తిరగబడరా అన్నట్టుగా ఏదో దాని మీద ఫైట్ చేయరా అన్నట్టుగా దాని గురించి మీరు టైటిల్ పెట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. అవును. ఇంకోటి ఏంటంటే ఈడు ఆ, ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న సినిమా ఏంటిదండి, భలే ఉన్నాడండి. భలే ఉన్నాడు. అవును. ఇందులో మీరు చెప్తున్న క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే ఏంటి మీరు ఇప్పుడు రియల్ లైఫ్ లో జరుగుతున్న దాన్ని కాన్సెప్ట్ గా చేసుకుని సినిమాగా యాంటీగా ఏమైనా చూపించాలని చెప్పని యాక్చువల్లీ ప్రయత్నించాలి. లేదండి, హీరో గారిని అప్రోచ్ అయింది ఒక 1 year బ్యాక్. ఈ మూవీ షూటింగ్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయింది. పురుషోత్తముడి కంటే మూవీ తిరగబడ సామి షూటింగ్ ఎప్పుడూ అయిపోయింది. సో ఎలక్షన్ లో ఏదైతే ఎలక్షన్ లో భాగంగా రిలీజ్ చేద్దాం ఆగిపోదాం కొంచెం మంచి రెస్పాన్స్ వస్తుందంటే ఈ లావణ్య అనటమే ఇంకో బయటకు వచ్చింది. సో తన నిజ జీవితంలో జరిగేది ఏంటంటే నేను రాజస్థాన్ మంచివాడు కాదనే టైంలో పురుషోత్తముడు వచ్చింది. సో నేను మంచి పురుషోత్తముడు అని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సో లావణ్య తిరగబడుతుంటే లావణ్య మీదకి రాజస్థాన్ కూడా తిరగబడాలి అనే ఒక జోనర్ మీద తిరగబడరాసం టైటిల్ వచ్చింది. సో ఏంటంటే ఆ అంటే స్టోరీకి తగ్గట్టు ఇష్యూ తగ్గట్టు మూవీస్ వస్తున్నాయి. అంటే ముందే ఉన్న ఈ టైటిల్స్ లేకపోతే ఇప్పుడు పెట్టిన టైటిల్స్? లేదండి, ఇది మ్యాట్ వచ్చేసి 2 months అవుతుంది, 2.5 months అవుతుంది. సో అది 1 year బ్యాక్ ఈ షూటింగ్స్ అన్ని అయిపోయినాయండి. ఓకే, షూటింగ్స్ అన్ని అయిపోయినాయి. మెల్లిగా వినాయక చవితికి మంచి ఒక జోనర్ మూవీ రాజస్థాన్ ఏంటంటే ఒక కమెడియన్ అంటే ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది కాడ. సో మెల్లిగా ప్రజల ముందుకు పోదాం, మనం మంచిగా ఆదరిస్తారు అనుకుంటే లావణ్య అనే పర్సన్ వచ్చి